కార్తీక మాసంలో శివకేశవులిద్దరూ పూజింపబడతారు. శివుడు కేదారేశ్వరునిగా, విష్ణువు దామోదరునిగా పూజింపబడతారు. కేదారేశ్వర అంటే అర్ధనారీశ్వర స్వరూపం అని భావం. పార్వతి ఎలాగైతే శివునిలో సగభాగంగా చేరిందో, అలాగే ప్రతి భక్తుడు ఆర్తితో భగవంతుని ఆరాధించి భగవంతునిలో చేరిపోవాలి. అదే కార్తీక పౌర్ణమి యొక్క ముఖ్య సందేశం. కానీ పార్వతీమాతే శివునిలో సగమైంది, మనం కాలేము అని అనుకుంటూ మనం వెనుకబడిపోతున్నాం. ప్రతి జీవుడు ఈశ్వరాంశ స్వరూపుడే, ఈశ్వరాంశ సంభూతుడే. కాబట్టి జీవుడు తప్పక ఈశ్వరులో చేరగలడు, పరిపూర్ణుడు కాగలడు. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఇది అర్ధనారీశ్వర మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, అనురాగం పెరిగి జీవితం ఆనందమయంగా గడుస్తుంది. ఇంకా డీప్గా పరమాత్మ వైపు మళ్ళిస్తే జీవుడు పరమాత్మతో ఐక్యమవడానికి, జీవ బ్రహ్మైక్య స్థితిని ప్రసాదించేందుకు ఈ మంత్రం చాలా బాగా తోడ్పడుతుంది. కావున భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఈ మంత్రాన్ని జపించి ఇటు ఇహము అటు పరము రెండూ పొంది లైఫ్లో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవింతురుగాక.